హలో అండి అందరికీ. సో ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అండి. ఇదే లాస్ట్ పార్ట్. అండ్ హతా నుంచి మేము ఇప్పుడు కోన్ ఫకాన్కి వచ్చాము. హతా టు కోర్ ఫకాన్కి 2 అవర్స్ డ్రైవ్ అండి. సో స్పెషల్లీ ఓన్లీ బీచ్ కోసమే 2 అవర్స్ డ్రైవ్ చేసుకుంటూ హతా నుంచి ఇంత దాకా వచ్చాము. నాకైతే మౌంటైన్స్ కంటే బీచెస్ అంటే చాలా ఇష్టము. చాలా పీస్ఫుల్గా మైండ్ అంతా చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. మీలో ఎంతమందికి ఏది ఇష్టమో చెప్పండి, మౌంటైన్సా లేకపోతే బీచెస్సా? ఇంక ఇక్కడికి రాగానే లేట్ చేయకుండా వెంటనే బోట్ రైడ్కి ఎక్కేసాము. సో మా ఫ్యామిలీ అండ్ ఇంకొక ఫ్యామిలీ 2 ఫ్యామిలీస్ కలిపి ఇట్లా రైడ్కి తీసుకెళ్లారు. చాలా ఎంజాయ్ చేశాను. ఎంత బాగుందో వ్యూ చూడండి. అండ్ బీచెస్ అంటే నాకు గుర్తొచ్చేది గవ్వలు. షెల్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో అసలు. అన్నిటినీ మేము కలెక్ట్ చేసుకొని ఇంటికి తెచ్చుకుంటాను, అదొక మెమరీ లాగా. సో మీరు కూడా ఈ పీస్ఫుల్ ఈవినింగ్ని చూస్తూ కాసేపు ఎంజాయ్ చేయండి. ఇంకా సన్సెట్ అయ్యే వరకు అలానే బీచ్లో ఉన్నాము. ఇంకా సన్సెట్ అయిపోయాక సరే ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యే ముందు ఇక్కడ వాటర్ ఫాల్ కనిపించింది. సో ఇది కూడా న్యాచురల్గా ఫామ్డ్ వాటర్ ఫాల్ కాదంట. ఫర్ ఏ సర్ప్రైజ్ ఇది కూడా మ్యాన్ మేడ్ వాటర్ ఫాల్ అంట. అసలు చూడ్డానికి ఆర్టిఫిషియల్గా ఏం కనిపించట్లేదు. చూస్తుంటే మీకు కూడా న్యాచురల్గా అనిపిస్తుంది కదా. సో దుబాయ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ అండి. ఎటుపక్క వెళ్ళినా ఏదో ఒక సర్ప్రైజ్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంత బాగా ఆర్కిటెక్ట్ చేసిన సివిల్ ఇంజనీర్స్కి అసలు చాలా గ్రేట్ అబ్బా. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ బ్లాగ్ అండి. కోర్ ఫకాన్ టు దుబాయ్ రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఇది చాలా చాలా లాంగ్ జర్నీ. అప్పటికే చాలా టైర్డ్ అయిపోయాము. కోర్ ఫకాన్ టు దుబాయ్ వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 6 అవర్స్ పట్టింది. మీకు కానీ ట్రావెల్ బ్లాగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఎవ్రీ సింగిల్ లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ తీసుకున్న పిక్చర్స్ అన్నీ ఈ వీడియో తర్వాత యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. బాయ్ బాయ్.